నువ్వు బీసీల ఉద్ధరుడువా? తెలంగాణ సమాజము తేరుకుంటుంది, మోసపోతుంది, గోసపడుతుంది, తిరగబడుతుంది. బిడ్డ తిరగబడితే రేవంత్ రెడ్డి లాంటి వాడే ఇలా తట్టుకోలేకపోతుంది తెలంగాణ సమాజానికి తిరుగుబాటుకు. చుచ్చు పడుతుంది పొద్దుగా లేచామంటే ఏడ ఏమవుతుందో అని చెప్పేసి, ప్రజలు ఏ రకంగా తిరగబడతారో అని చెప్పేసి. ప్రజా తిరుగుబాటుకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు. నువ్వెంతరా జూజుబోగాడివి, తూతుంబరంగాడివి? నువ్వు ఇలా బీసీ సమాజాన్ని మొత్తానికి మోసం చేద్దామని కొత్త మూసుకేసుకొని వస్తూ ఉన్నావు. తెలంగాణ సమాజమా, బీసీ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఇది 100కు 200% ఇది మోసం. మీతో చేసేది మోసం. ఇది తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి ఇడిచిన బాణం, బీజేపీ ఇడిచిన బాణం. ఈ ఇద్దరికి అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాడు, ఇద్దరి ఫండింగ్ తోటి నడిపిస్తూ ఉన్నాడు వ్యవహారం అంతా కూడా. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది తెలిసినాక కూడా మనం ఇంకా సైలెంట్గా ఉంటే మనను ఆ చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు. ఈయన పైసలు లేవని వాళ్ళు చెప్పిరన్నా అంటున్నాడు. పైసలు లేకేం చేస్తాయి? మస్తు ఉన్నాయి నీ దగ్గర పైసలు. ఇలా కుక్కను కొడితే రాలని పైసలు ఉన్నాయి నీ దగ్గర. పైసలు లేని బికారులు మీరు. మేము రేపు తెల్లారే వరకల టీఆర్ఎస్ పార్టీ కొనేస్తాం. అంటే ఆ రేంజ్లో సంపాదించినావు నువ్వు ఆ రేంజ్లో సంపాదించినావు. తెల్లారే వరకు టీఆర్ఎస్ పార్టీ కొనేసేంత పైసలు ఉన్నాయంటే ఈ దగ్గర. మరి మా దగ్గర అయితే ఏం లేదు. మేము కిషన్ ఛానల్ నడుపుకోవాలంటేనే అప్పుల పాలు అవుతాము. 20 లక్షల అప్పులు చేసుకొని కూర్చున్నాము ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసము. మరి నీకు ఆడికెళ్ళి అన్ని పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు ఒవ్వంతో లాలుచి కాకపోతే, ఏ రెడ్డి ఆయనతో లాలుచి కాకపోతే, ఏ అగ్రవర్ణాలతో లాలుచి కాకపోతే నీకు అన్ని పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి? ఏడికెళ్ళి వచ్చినాయి? నీకు అన్ని పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి అంటున్నా. పైసలు లేని రాజకీయం చేస్తానెందుకు చెప్తలేవు నువ్వు. మళ్ళా నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఇలా బీసీలలో కూడా గుర్తుపెట్టుకోండి, బీసీలకు రాజ్యాధికారం రావాలి, ఎస్సీ ఎస్టీలకు బహుజన బిడ్డలు అందరూ కూడా రాజ్యాధికారాన్ని అనుభవించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ నేను ఒకటి మా గౌడ సామాజిక వర్గమే చెప్తా. గౌడ సామాజిక వర్గంలో అందరికీ ఒక రకంగా ఉండదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయననే ఎమ్మెల్యే అవుతాడు, ఆయన కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఆయన కొడుకు తర్వాత ఇంకా ఆయన కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే వాళ్ళ కుటుంబంలోనే ఆ పదవి తిరుగుతూ ఉంటుంది. ఇది కాదు కదా కావాల్సింది. బీసీల చైతన్యం అంటే ఏంటిది? ఒక ఇల్లు బాగుపడితే బీసీలు మొత్తం బాగుపడ్డట. ఇప్పుడు రెడ్లలో కూడా ఒక రెడ్డి అయినా రాజ్యాధికారం చేస్తూ ఉన్నాడు. రెడ్లలో పేదోళ్ళు లేరా? ఇప్పుడు ఎంతమంది పేదోళ్ళు లేరు? 10,000 20,000 ఉద్యోగాలు చేసుకున్న రెడ్డోళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి అలా జీవితాలు బాగుపడలే కదా. ఇక కులాల ప్రాతిపదికన రాజకీయం చేసినప్పుడు ఒక 300 కాపు ఆయన ఎమ్మెల్యే అవుతున్నాడు, మంత్రి అవుతున్నాడు, ఇంకా పై పొజిషన్ దాకా పోతా ఉన్నాడు. కానీ 300 కాపులో కూడా ఇప్పటికీ గుంట భూమి లేనటువంటి వాడు, పేదోడు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు కూడా మారాలి కదా. ఎందుకో బీసీలనగానే కొంతమందినే, కొన్ని కులాలనే ముంగల పెట్టేసి నడిపిస్తూ ఉన్నారు. ఇంకా చాలా కులాలు ఉన్నాయి కదా. ఆ కులాలన్నింటికి ప్రాతినిధ్యం కావాలి కదా. వచ్చిన కులంలో కూడా మా గౌడ బిడ్డలోనే ఒక కులంలో ఒక గౌండ్లో ఆయన ముఖ్య ఎమ్మెల్యే అయితే వాళ్ళ లోపలనే పదవులు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు? అదే ఆ ఇంటికే పోవాలి. సో కాబట్టి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఒక ఇల్లు బాగుపడితే ఆ ఇల్లుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం మొత్తం బాగుపడేట్టు కాదు. ఇవి లేకుండా పైసల రాజకీయం, పైసలు అవసరమే లేదు, పైసలు లేకుండా రాజకీయం చేస్తాను ఎందుకు చెప్పట్లేదు? మా దగ్గర మస్తు పైసలు, నీ దగ్గర ఉన్నాయి పైసలు. నువ్వు మందిని ముంచినావు కాబట్టి, నువ్వు సిగ్గు లేకుండా అడుక్కొని తిన్నావు కాబట్టి నీ దగ్గర పైసలు ఉన్నాయి. మరి 300 కాపులు అందరూ అట్లా అడుక్కోరు కదా. ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో బతుకుతారు కదా. అందరూ అట్లా ఏమో నిలక సిగ్గు తప్పి ఏమో అడుక్కోరు కదా. మరి ఆ బిడ్డలకు ఎప్పుడు రావాలి రాజ్యాధికారం? ఆ బిడ్డలు ఎప్పుడు ప్రాతినిధ్యం వహించాలి? ఇదే 300 కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఎన్నో మంది నా ఏమంటే రా చూపిస్తాను, నేను ఎకరం భూమి లేనటువంటి వాళ్ళని చూపిస్తా. ఇదే సామాజిక వర్గంలో రోజు కూలి వేసుకున్నటువంటి వాళ్ళని చూపిస్తాను నేను. ఇదే సామాజిక వర్గంలో 500 కూలి, 1000 రూపాయల కూలి, ఆ పూట గడవడం కోసం, ఆ కుటుంబము గడవడం కోసం, పిల్లల చదువుల కోసం, ఆడిబిడ్డ పెళ్లి కోసం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇదే 300 కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని చూపిస్తా. మరి ఎందుకు వాళ్ళు బాగుపడద్దా? అంటే ఇది కేవలము ఒకని స్వార్థం కోసం, ఒక 2 పార్టీల స్వార్థం కోసం నడుస్తున్నటువంటి వ్యవహారం. బీసీ సమాజాన్ని మొత్తానికి మోసం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న ఆషామాషి వ్యక్తి ఏం కాదు. వాని మాటల గారడితోటి మోసం చేస్తా, అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు.
కేసీఆర్ మీద అంటా ఉంటారు వీళ్ళు చాలా మంది మాట్లాడుకుంటా ఈ ఈ ఈ లోఫర్ బ్యాచ్ మొత్తం కూడా. ఎవడు ఈ తీన్మార్ మల్లన్న, ఆ రఘు, వాడు వీడు అందరు కలిసి కూడా మాటలు మాట్లాడతాడు, గారడీ చేస్తాడని. ఆయన చేసిన ఏం గారడో, ఏం మాటలు మాట్లాడాడో, ఏం మోసం చేసిందో తెలియదు. కానీ మీరు మాత్రం మీకు ఏ అధికారం తాడు బొంగరం లేక ముందుకే తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించి ఆగమాగం చేసిరు. రేపనాడు పుసుకులా మీకు ఏదన్నా ఇదే ప్రజలు నమ్మించి మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే వాళ్ళు రేవంత్ రెడ్డి ఎట్ట చేస్తున్నాడో దానికి 3 ఇంతలు ఎక్కువ చేస్తారు మీరు. ఆగమాగం పంచకంతం అవుతుంది. సో కాబట్టి తెలంగాణ సమాజమా గుర్తుపెట్టుకోండి, తీన్మార్ మల్లన్న నమ్ముకొని మీరు మనం కనుక పోయి అదేంది అది ఇద్దామంటే ఆ గోదావరి ఇద్దామంటే మనలో గోదావరి కాదు కదా, ఆ కొసలోనే ముంచేసి బొంద పెట్టేసిపోతాడు. సో కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నరసింహులు గారు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇట్లాంటి ఈ ఈ ఈ బూతుల వ్యవహారం అంత కథ ఇక పొద్దుగాలు లేస్తే మీడియా టీవీ ముందుకు వచ్చేసి రకరకాలుగా ఇప్పుడు వార్తలు చెప్పి వాస్తవాలు ఏంటివి ఇవేంటివి చెప్పడం బంద్ పెట్టేసి మొత్తం అందరూ విద్వేషాలు రెచ్చగొట్టే పనులనే ఉన్నారు. ఎందుకంటే రేపటి నాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు లేవు. ఇట్లా ఈ బీసీల రూపంలో ఇంకో రూపంలో ఇవన్నీ కూడగట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి మైండ్ చాలా మాస్టర్ మైండ్ అనమాట. రేపు ఏ అవతారం ఎత్తాలి, ఏ రకంగా మనము మోసం చేయాలి, ఏ రకంగా మభ్య పెట్టాలనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తాడు మనోడు. ఆ రకమైనటువంటి వ్యవహారమే నడుస్తూ ఉంది ఆడ, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి, బీసీ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, రేపటి భవిష్యత్తు 200% మనదే. రేపు కేసీఆర్ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందే. బీసీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది, అగ్రవర్ణాల ఆధిపత్యం తగ్గుతుంది. కానీ ఇలాంటోని ట్రాప్లో పడితే మాత్రము మన చేతితోటి మన కట్టడే పొడుచుకున్నట్టు అవుతుంది. నోటి కాడికి వచ్చినటువంటి బుక్కని మనం మట్టి పాలు చేసుకున్నట్టు అవుతుంది. అంతకు మించి వీని వెనకాల పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, మళ్ళీ మనం వెనక పోయి కూర్చుంటాము. కాంగ్రెస్ పార్టీ కోటేసి అలా గెలిపిస్తే మనం ఏ రకంగా 3 పువ్వులు 6 కాయలు లెక్క 3 పూట్ల చేతులా మనం అద్భుతంగా కడుపు నిండా తింటా ఉన్నామో అంతకంటే ఎక్కువ తినాల్సి వస్తుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు. ఆవేశంగా చెప్పినాము, ఆలోచన పరంగా చెప్పినాము, ఆలోచించి చెప్తా ఉన్నాము. ఇంతకంటే ఎక్కువ ఎవరు చెప్పరు. బీసీ సమాజం మోసపోయిన తర్వాత అరే మళ్ళా మోసపోయింది. ఇలా ఒక్కసారి దళిత బిడ్డలను పోయి అడగండి, తీన్మార్ మల్లన్న గురించి ఏ దళిత సమాజాన్ని పోయి అడగండి, ఎవరినైనా పోయి అడగండి, తిట్ట కూడా తిడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని మోసం చేసిండు కాబట్టి, అంగిలాగా అన్నాడు కాబట్టి, వాళ్ళని ముందు వరుసలో పెట్టేసి వీడు వెనక సింహాసనం మీద కూర్చొని రాజ్యం వెళ్ళిండు కాబట్టి, అప్పుడు చలాయించిండు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మోసపోయారు, వాళ్ళ భుజాలు కాయలు కాసినాయి, వాళ్ళు గ్రహించిర్రు అరే మనం ఇన్ని రోజులు ఒక మోసగాన్ని మోసినామా, ఇన్ని రోజులు మనము ఒక లోఫర్ కానీ ఒక స్వార్థపరుని మనం మోసినామా అనేటువంటి దాంట్లో వాళ్ళు ఎన్ని రోజులు అది అయ్యిర్రు కాబట్టి వాళ్ళు తేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తిరగబడతా ఉన్నారు. అందుకే ఎక్కడన్నా వాళ్ళ గురించి ప్రస్తావన వస్తుందా? వస్తలేదు. ఇక అయిపోయింది, ఇక పెద్దోడు అయిపోయింది. వాళ్ళు ఇంకా దళితులను వాడుకునే కాడికి వాడుకున్నాడు, వాళ్ళని పక్కన వాడేసి ఇప్పుడు బీసీలు బట్టి పడ్డాడు. ఈ బీసీలు అయిపోయినాక మళ్ళీ అయినా పోయి చేరేదేడా, మళ్ళీ ఇదే రెడ్లు ఇదే రావులో పంచలు చేరుతాడు. చేరడం అన్నట్టు ఏం లేదు, 200% అదే జరగబోతా ఉంది. నిజంగా కూడా మరి ఆర్ కృష్ణయ్య గారు తీన్మార్ మల్లన్న సభకు పోవడం ఏందో, దానికి అదేందో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరూ ఎందుకు ఆయన ఉచ్చులో పడతా ఉన్నారు, షర్కు సుధాకరు వీళ్ళు వాళ్ళు. మీరు నిజంగా ఇయ్యాలి కాకపోయినా ఎన్నడైనా బీసీ సమాజంలో మీకు ఒక గుర్తింపు ఉన్నది, మీకు ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని మీరు తగ్గించుకోకండి. మళ్ళీ కానీ సభలకు పోయి మీరు తగ్గించుకోకండి. దొంగ ఇంకొకరిని పెట్టుర్రి. అదే ఆర్ కృష్ణ సభను లీడ్ చేయమని చెప్పరాదు. ఎవరిదంటే నాలాంటి వాడు చాలా మంది బాజాప్తా మేము సపోర్ట్ చేస్తాం. ఆర్ కృష్ణను పెట్టమని, లేకపోతే ఇంకొక బీసీ ఏ పార్టీ రంగులైనటువంటి ఒక బీసీ నాయకుని తీసుకొచ్చి పెట్టండి. ఈ దొంగ ఏది రాకముందుకే 10 పార్టీలు మారి కేఏ పాల్ పార్టీ తప్ప అన్ని పార్టీలు మారి ఇవాళ వచ్చిన నీతులు చెప్తా ఉంటే తెలంగాణ సమాజం నమ్మాలన్నా. ఒకసారి చరిత్ర చూడండి. ఎవడైనా సరే మనం ఏ కార్యక్రమం ఏదైనా సరే చిన్న వస్తువు కొనాలన్నా 100 సార్లు వెనకకు ముంగలికి తిప్పి చూస్తాం. మన జీవితానికి సంబంధించినటువంటి మూమెంట్ ఇది. ఇలాంటి మూమెంట్లో ఇలాంటి మోసకాన్ని వెనకాల మనం పోయి కూర్చున్నామంటే మన చేతితోటి మనమే కండ్లలో ఓడ్చుకున్నట్టు అవుతుంది. మన రాజ్యాధికారం మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. మన రాజ్యాధికారం మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ముందు తీన్మార్ మల్లన్న వేయాల్సింది ఆ నాయక కాదు, నీ వెనకాల ఉండేటోళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళని ముందు తీసుకురా. అప్పుడు మొత్తం బీసీ సమాజాన్ని
ఉద్ధరిద్దు కానీ అవన్నీ సాధ్యం కాదు, అవన్నీ చేయలేడు అనమాట. 200% ఈ తీన్మార్ మల్లన్న వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి, బీజేపీ. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ మొత్తం ఉండదు, ఓన్లీ రేవంత్ రెడ్డి బీజేపీ మాత్రమే ఉంటారు. ఇద్దరు మాత్రమే కలిసి ఈయనను పెంచి పోషిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఈ బీసీ ఉద్యమాన్ని వాడుకొని రేపటి ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మించి ఇంకొకటి ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి చాలా కన్నింగ్ ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. అదంతా కూడా ఇది నడిపించేటువంటి వ్యవహారం. ఇలా రెడ్లను తిట్టిపించేది రేవంత్ రెడ్డే, రెడ్లని బూతులు తెచ్చిపించేది రేవంత్ రెడ్డే, రెడ్ల మీద అస్త్రం పెట్టేది ఈయననే. ఇవన్నీ ఎందుకంటే రేపన్నాడు వాళ్ళతో కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెడ్డి అనేటువంటి ఇది ఒక మస్కబారిన పదం లెక్క మార్చేసిండు. ఇదే తీన్మార్ మల్లన్న. బూతులు కదా, ఇప్పుడు డైరెక్ట్గా పోయి ఎవడన్నా రాజకీయంగా ఎదగాలనుకుంటాడు, మీ ఓట్లు నాకు అవసరం లేదు, రెడ్డోళ్ళు మాకు ఓట్లు వేయకండి అంటారా? అంటే ఒక సమాజం మొత్తాన్ని, ఒక సామాజిక మొత్తానికి నువ్వు దూషిస్తావా? ఒకడో ఇద్దరు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే సమాజం మొత్తాన్ని దూషిస్తావా? అంటే రేపన్నాడు సరే గిన్నెలోనే ఏదో గౌడ్స్లల్లా 4-5 ఎమ్మెల్యేలు వచ్చారు అనుకో, మీ గౌడ్లు మాకు ఓట్లు వేయకూరి అబ్బాయి, మిగతా వాళ్ళందరూ మాకు వేసుకుంటాం, మీ గౌడ్లు మీరు వేసుకోరి, మాది మేము వేసుకుంటాం అంటే అప్పుడెట్టు ఉంటుంది? ఏడికెళ్ళి ఉంటుంది? మరి ఎందుకో మొన్న ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు, ప్రచారం చేసినప్పుడు నువ్వు రెడ్ల కాడిపోయి ప్రచారం ఎట్లా చేసినావు? నువ్వు ఏ రెడ్డి కాడుకోండినా? ఈడ ఇబ్రహీంపట్నంలో ఆయన పేరు మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి పోయి ప్రచారం చేసిండు. పాలకుర్తిలో యశస్విని రెడ్డి దగ్గరికి పోయి ప్రచారం చేసిండు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ రెడ్డి ఎమ్మెల్యేలు అందరికీ ప్రచారం చేసినావు నువ్వు. మరి వాళ్ళు రెడ్లని, నువ్వు బీసీవని ఇవన్నీ కనపడలేదరా? సన్నాసి సిగ్గు అనిపిస్తలేదురా ఇవాళ నువ్వు బీసీ అని చెప్పుకోవడానికి? తుప్పుకున్న ఉంచుతారు నువ్వు ఇట్లా పట్టుకొని. ప్రజలకు ఇవన్నీ తెలిస్తే వాస్తవాలు ఇంకా తెలుసుకోలేకపోతురు. కాబట్టి నువ్వు నీ బతుకునిది ఒకటి కథ. ఆ రోజు పోయి అందరు రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకు సిగ్గులే కూడా ప్రచారం చేసిన గాడి కొడుకేవాడు నువ్వే కదా. మరి ఎందుకో నువ్వు ఇవాళ వచ్చి మళ్ళీ బీసీ అంటావు? అలా వాళ్ళది కమ్మ ఉన్నది, మంచిగా ఉన్నది రెడ్డి వాళ్ళది, అలా మంచిగా పోయి ప్రచారం చేసినావు, ఇవాళ వచ్చావు మళ్ళీ బీసీ అంటావు. బీసీ ఉద్యమం తప్పటట్లే నేను. ఈ బుస్కేసుకున్నాడు దొంగలు తప్ప అంటున్నా నేను. ఇలాంటి దొంగలను మనం ఎక్కడికక్కడ అరికట్టుకోవాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇంకా ఎంతమంది మోసం చేస్తారా బీసీలని? పార్టీని మోసం చేసే, నువ్వు మోసం చేసే, అందరూ మోసం చేసుకుంటూ పోతావంటే ఇంకా ఈ సమాజం మొత్తం ఎప్పుడు ఇదే గోస అనుభవిస్తూనే ఉండాలనా? ఎక్కడికక్కడ వచ్చింది చైతన్యం. ఇప్పుడు మేము బీసీలను రాని వచ్చింది చైతన్యం. నువ్వు తీసుకురాలే. నువ్వేమో వచ్చి నువ్వు రాగానే బీసీలందరూ చైతన్యం అవుతారు అనుకుంటే నీ అమాయకత్వం అవుతుంది. అది ఆల్రెడీ వచ్చింది సమాజంలో. ఆ చైతన్యం వచ్చిన దాంట్లో నువ్వు వచ్చి కూర్చొని ఇవాళ నువ్వేదో చేసినట్టుగా నువ్వు సీఎం అభ్యర్థి అంటాడు చెప్పించుకుంటా ఉన్నాడు ఆడ. ఇక ఏం చెప్పాలి చెప్పండి? ఇట్లా ఉన్నది కథ.